పార్లమెంటు ఎన్నికలకు మరో ఇద్దరు అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది. మల్కాజ్గిరి పార్లమెంటు స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. అటు ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఆత్రం సక్కును అభ్యర్థిగా ప్రకటించారు కేసీఆర్. ఇప్పటి వరకు 11 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. పార్లమెంటు ఎన్నికలకు మరో ఇద్దరు అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది. మల్కాజ్గిరి పార్లమెంటు స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. అటు ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఆత్రం సక్కును అభ్యర్థిగా ప్రకటించారు కేసీఆర్. ఇప్పటి వరకు 11 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ కుమార్, ఏదైతే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వరుస భేటీలు అవుతున్నారు. లోక్సభ నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నారు. ఇప్పటికీ 11 మంది లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించారు. ఇవాళ మరో ఇద్దరిని, అంటే నిన్నటి వరకు 9 మందిని ప్రకటించగా ఇవాళ మరో ఇద్దరి అభ్యర్థులను ప్రకటించారు. ఇటు మల్కజ్గిరి లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి రాగిడి లక్ష్మారెడ్డితో పాటు అటు ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి అక్రమ్ సక్కును అభ్యర్థులుగా ప్రకటించారు. అయితే వీరు అక్రమ్ సక్కు గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇటు రాగిడి లక్ష్మారెడ్డి మల్కజ్గిరి సంబంధించి అభ్యర్థులను అతను గతంలో ఏదైతే ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి ఉన్నారో అతను అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆయన పచ్చని సమస్యలు కూడా నడిపారు. ఆయన ప్రజల్లో మంచి పట్టుంది. మల్కజ్గిరి లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఆయన మంచి పేరున్న నేతగా, బలమైన నేతగా ఆయనను వాళ్ళ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. అయితే ఇప్పటికీ 11 లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా మరో 6 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే ఖమ్మం సంబంధించి నామనాగేశ్వరరావు, మహబూబాద్ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం, దీనికి మాలోత్ కవిత సిట్టింగ్ ఎంపీని ప్రకటించారు. కరీంనగర్ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రకటించగా పెద్దపల్లి ఎస్సీ కొప్పులీశ్వర్ను ప్రకటించారు. ఇటు మహబూబ్నగర్ సిట్టింగ్ ఎంపీ మన్య శ్రీనివాస్ రెడ్డి మరోసారి కూడా అభ్యర్థిగా ప్రకటించారు. చేవేళ్లకు సంబంధించి ఇటు ముద్రాజ్ కమ్యూనిటీకి సంబంధించిన బీసీ నేత ఇతను చాలా బీసీ బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతగా ఉన్నారు. కాసాని జ్ఞానేశ్వరం ప్రకటించారు. ఇలా వరంగల్ ఎస్టీకి సంబంధించి ఎస్టీ నియోజకవర్గం డాక్టర్ కడియం సిఆరి కూతురు కడియం కావ్యను ప్రకటించారు. ఇటు జైరాబాద్ సంబంధించి గాలి అనిల్ కుమార్ ప్రకటించగా నిజామాబాద్ సంబంధించి బాలిరెడ్డి గోవర్ధన్ ఇతను కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. అనేక 3 నియోజకవర్గాల్లో ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. ఇతను కూడా నిజామాబాద్ నియోజకవర్గానికి సంబంధించి మంచి బలమైన నేతగా ఉన్నారు. ఇతన్ని ప్రకటించారు. వాళ్ళ మరో ఇద్దరికి కూడా ప్రకటించారు. అయితే మరొక 6 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించడం మాత్రమే ఉంది. 6 నియోజకవర్గాలకు కూడా 1-2 రోజుల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఏదైతే మోసానికి సంబంధించిన కావచ్చు, అమలుకు నోచుకోలేని హామీల పట్ల కానీ ఇటు ప్రజలకు మద్దతుగా నిలుస్తూనే ఎన్నికలకు సిద్ధం కావాలి. మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన 6 గ్యారెంటీల 13 అంశాలకు సంబంధించి నెరవేర్చలేదు, వాటి అన్నింటినీ మనము ఎజెండాగా తీసుకొని ముందుకెళ్లాలి. లోక్సభ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను మనం ప్రకటించుకున్నామని చెప్పారు. అంతేకాకుండా చాలా వడపోత తర్వాతే అభ్యర్థుల ప్రకటన జరుగుతుంది. అలా ముఖ్య నేతలకు సంబంధించిన సమావేశంలో వారి అభిప్రాయాలను తీసుకొని ఇటు అభ్యర్థులు ప్రకటిస్తున్నారు. వారికి
అందరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యంలో వారికి దిశానిర్దేశం చేస్తున్న కార్యకర్త నుంచి ఇటు ఏదైతే నాయకులు అంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు ముఖ్య నేతలకు ఎప్పటికప్పుడు అనుసంధానంగా చేస్తూ వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలను గత ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లేందుకు వారికి బాధ్యత చేశారు. ఇటు నియోజకవర్గాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి వాటన్నిటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రజలకు మద్దతుగా ఉండేందుకు కూడా దిశానిర్దేశం చేశారు. అయితే కాకుండా ప్రతి కార్యకర్త నుంచి క్యాడర్ వారంతా కలిసికట్టుగా పనిచేసి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా ఇవాళ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అభ్యర్థుల ప్రకటన ఉన్నదని చెప్పుకోవచ్చు కుమార్. రైట్, థ్యాంక్ యూ లివిల్.